ఉంటే రోజుకి 20,000 అవుతుంది కదా, ఇక్కడ 2,000లో కంప్లీట్గా 10-20 days ఐసీయూ అయిపోయి మెనీ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్. కంప్లీట్గా ఈ యాప్ని కానీ పేషెంట్స్ కెన్ యూస్. ఇక్కడ మేము ఆల్రెడీ డిస్ప్లే చేసాము. మేము ఎంత చెప్పినా కూడా మేము చెప్పిన ఈ యాప్ని కనుక పేషెంట్స్ యూస్ చేసుకోగలిగితే డైరెక్ట్గా ఫ్రమ్ హోమ్ దే కెన్ కమ్. డైరెక్ట్గా వచ్చేసి డాక్టర్స్కి యూజ్ చేసుకోవచ్చు. అన్ని కంప్లీట్. ఇప్పుడు ఎందుకు అసలు అడ్మిట్ చేసుకోవట్లేదు? అడ్మిట్ చేసుకుంటాం. 200 బెడ్స్ ఉన్నాయి. అవునా? అసలు అడ్మిట్ చేసుకోకనే పేషెంట్స్ చచ్చిపోతున్నారని చెప్తుంది. డాక్టర్స్ ఉండట్లేదని చెప్తున్నారు. మేడం 135 డాక్టర్స్ ఉన్నారు. ఏది సీనియర్ డాక్టర్స్. 200 జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. 550 నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏంటంటే కరెక్ట్గా యాక్చువల్లీ అవగాహన జనాలకి చెప్తున్నాను మేడం. ఇంత చేసినా కూడా ఇది యూజ్ చేసుకుంటున్నాం. 10% వరకు పర్కులేట్ కాదు. ఎమర్జెన్సీ తీసుకుంటుంది. ఎమర్జెన్సీ మీకు చూపిస్తాను. చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడులో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాక్సిడెంట్ కేసులు అవి ఉన్నా కూడా. ఎవరు? ఇంద్రాల. అంత మంచిదేనా? ఎవరున్నారు హాస్పిటల్? మనకి ఉండి కూడా లాభం లేకుండా అయిపోయింది. డాక్టర్స్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ ఉండి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ముందు నమస్తే. బాగున్నా? ఏమైంది? కళ్ళు కనబడతలేవు. చూసిరా? ఎమర్జెన్సీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో మేము రిట్రోఫిటింగ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్స్ అనేది చేసుకుంటూ పేషెంట్స్ చూస్తాం. సో బేసిక్లీ ఇది వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. బిల్డింగ్ లేదు, అసలు కాంట్రాక్టర్ ప్రాబ్లం. ఎయిమ్స్ అయిన తర్వాత 1000 crore ప్రాజెక్ట్ అంతా ఇంకొక 50 acres అక్వైర్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. కానీ ఈ బిల్డింగ్లో ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి వీ హావ్ టు యూజ్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఒక బిల్డింగ్ అంతా అట్లా ఉంది. దాన్ని మొత్తం రిట్రోఫిటింగ్ చేసేస్తుంది. మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళు వెనకాల చేశారు. చేసి ఇస్తే మనకి 750 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్ నో టైం వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు మీకు సీ బ్లాక్ చూస్తాను. ఒక్కటి ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. జాగ్రత్త, ఎమర్జెన్సీ మెల్లగోండి. మీరు వెళ్ళండి లోపల. ఎమర్జెన్సీ ఉంది మేడం. This we are making 24 hours from January 1st. Already we have already planned and everything is executed. Last 3 months. Basically issues unde iduvarak gaani meer rectify chese prayatnam chestunna. 100% rectification kuda it is promising. January 1st is our roster also. ICU ఇప్పుడు కొత్త 3 beds ఉన్నాయి సరిపో. ICU only 30 beds చూపిస్తాను. I will just show you. సిటీ స్కాన్ చెప్తా. సిటీ స్కాన్ చూపిస్తా. నేను మా బ్రదర్ ని హైదరాబాద్ పెరాలసిస్ కి సిటీ స్కాన్ లేదంటే సిటీ స్కాన్ మాట్లాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 9 to 5 వరకే నడుస్తుంది. ఇప్పుడు జనవరి 1st నుంచి 24 hours చేసి మనకు ఆ ప్రాబ్లం సెట్ అవుతుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీ బ్రదర్ని తీసుకొని? నిన్న మార్నింగ్ వస్తే కూడా చూడలేదా? లేదా అంటే ఆపరేటర్ లేడా అండి? బాగున్నారా అమ్మ? మందుల కోసం నిలబడ్డారా? ఐసీయూ అది ఇదంతా ఓపీ లైన్. ఎమర్జెన్సీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేట్ చేస్తున్నారు. సిటీ స్కాన్ అదేనా చాలా టైం పెడుతుంది. ఒక్కటే ఉందండి సిటీ? ఒకటే ఉందా? సిటీ ఒకటే మేడం. ఇంకొకటి సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు. దే ఆర్ టేకింగ్ IOCL వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎంఆర్ఐ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ఏ ప్రాసెస్. ఒక్కడిగనకే
మనకి ఇప్పుడు మార్చ్ ఎండింగ్ కల్లా ఇంకొక సిటీ స్కాన్ ఇంకో ఎంఆర్ఐ వస్తున్నాయి, దాని ఇన్ పైప్ లైన్. అవి కూడా చాలా లేట్ అవుతుంది. ఎంఆర్ఐ తీసుకోవాలంటే రాస్తున్నారు అక్క, కాకపోతే 1 వీక్ 10 డేస్ తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డా? కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ పిఎంఎస్ఎస్వై, ప్రధాన మంత్రి స్వాస్థ్య సహాయత యోజన. బాగున్నారా? చూపించుకున్నారా ఇక్కడ? ఎవరి కోసం వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం. ఉండండి ఉండండి డాక్టర్ సాబ్ ఉండండి. చూసిరా మంచిగానే చూసురా? అంటే కిడ్నీ ఇన్ఫంక్షన్ ప్రాబ్లం ఉండే టెస్ట్ రాసారు, ఈరోజు టెస్ట్లకు వచ్చారు. ఓకే, అంటే చూసినప్పటికీ టెస్ట్లకు ఎంత టైం పట్టింది? అంటే నిన్న టెస్టులు రాశారు మేడం, ఈరోజు టెస్ట్ చూస్తున్నాము, మళ్ళీ రేపు రిపోర్ట్లు బట్టి వాళ్ళు మెడిసిన్స్ రాసి. ఏం కాదులే, మంచిగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ హాయ్, బాగున్నారమ్మా? హాయ్, హలో, హాయ్. సిటీ స్కాన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా, బాయ్. అచ్చా, మన స్కిల్స్లో వేసిందా? ఓ వెరీ గుడ్. ఏప్రిల్ 8, 2023 రోజు ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 8. హాయ్ అమ్మా, హవ్ ఆర్ యూ? బాగున్నారా? పట్లే బిడ్డ. రాజం సత్యనారాయణ వాళ్ళ డాటర్. ఇక్కడ ఉన్నావు నువ్వు? మా హెచ్ఓడి సార్. మీ హెచ్ఓడి సారా? అచ్చా అచ్చా, ఇది గుడ్ రా, గుడ్ నాన్న. దమ్ దమ్. మనము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇది పాత బిల్డింగ్ మేడం, యాక్చువల్లీ 7 lakhs square feet బిల్డింగ్, 5 floors, ఓకే. మొత్తం 200 acres ల్యాండ్. ఇది మనకు అక్కడ